మొదటిగా ఆ మాట అమ్మాయి రజనీకి నేను తెలియచేస్తా ఉన్నాను. స్త్రీలరా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అంటున్నాడు. అలాగైతే లోబడటం, సబ్మిషన్ ఈజ్ ఏ హానరింగ్ అన్నమాట. లోబడటం అనేది ఒక గౌరవమైన పదం. పేదరు మొదటి పత్రిక 3:5 అంటాడు, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండటం చేత తమ్మును తాము అలంకరించుకున్నారు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తకు భార్య లోబడటం అనేది భార్యకు అలంకరణ. ఈనాడు చాలామంది భార్యలు భర్తలను ఎలా పిలుస్తున్నారంటే, ఓయ్ దోయ్, ఇదిగో నిన్నే. ఎవరిని పిలిచినట్టు అండి? చక్కగా ఏవండి అని పిలవడం గౌరవం. ఇక కొత్త పేరు వచ్చిందట, బంగారం అని పిలుస్తున్నారంట భర్తని. ప్రియమైన మిత్రులారా, ఆలోచన చేసినట్లయితే శారా తన భర్తని, అబ్రహాముని యజమానుడు అని పిలిచింది. ఇంగ్లీష్లో అన్నాడు మై మాస్టర్ అన్నాడు. కాబట్టి రజనీకి మరి ప్రవీణ్ ఎలా ఉండాలి అంటే మాస్టర్గా ఉండాలి. హీఈస్ మాస్టర్ టు యూ నాన్న. ఓకే, ఎస్, మాస్టర్గా ఉండాలి, యజమానిగా ఉండాలి, పరిపాలకుడిగా ఉండాలి. కీర్తనలు 45 కీర్తన 10 అంటాడు, అతడు నీ రాజు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అంటాడు. కాబట్టి విధేయత కలిగి లోబడి ఉండటము, ఆ అలంకరణ, అలా లోబడి జీవించటము మరి రజనీ చేయాలి. అన్ని విషయాల్లో భర్తకు లోబడి, భర్తను గౌరవించి, భర్తను సన్మానించేదిగా ఉండాలని రజనీకి తెలియచేస్తా ఉన్నాను. అక్కడే అన్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 24 అంటాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. రజనీ లోబడి ఉన్నప్పుడు మరి ప్రవీణ్ గారు తన భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే అక్కడే అన్నాడు, పురుషుడు తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమించాలంట. నీ శరీరానికి ఏమి సమకూర్చుకుంటావో అవన్నీ కూడా నీకు శరీరమైన రజనీకి సమకూర్చుకోవాలి. ఎందుకంటే బైబిల్ తెలియజేస్తూ ఉంది, పురుషుడు స్త్రీకి శిరస్సు అని ఉంది. కాబట్టి శిరస్సును అయినప్పుడు రజనీ ఎవరు రజనీ? యువర్ బాడీ. ఎస్. కాబట్టి ఆ బాడీకి కావలసినవన్నీ సమకూర్చేవారిగా ప్రేమించాలి, ఆమెను ఆదరించాలి, ఆమెను పోషించాలి, ఆమెను సంరక్షించాలి. అన్ని విషయాల్లో ఆమె కొరకు అవసరమైతే లేఖనం తెలియచేస్తూ ఉంది. ఏమని తెలియచేస్తూ ఉందంటే, తమ భార్యల కొరకు తమ ప్రాణము పెట్ట బద్దులై ఉన్నారు అనే మాట ఉన్నది. కాబట్టి అంతగా మరి ప్రవీణ్ గారు అమ్మాయి రజనీని ప్రేమించాలి, రజనీ ప్రవీణ్ గారికి లోబడి జీవించాలి. అలా జీవించినప్పుడు వారి మధ్య ఒక మాట ఉంది, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా. అలాగైతే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే వారి ఇరువురు మధ్య క్రీస్తు కేంద్రితగా కుటుంబం ఉండాలి. క్రీస్తును వారు ప్రభువుగా, క్రీస్తును వారు రక్షకునిగా, క్రీస్తుని వారు రాజుగా కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆనందమైన కుటుంబంగా, ఆ కుటుంబం దీవెనకరమైన కుటుంబంగా, ఆ కుటుంబము ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుందని తెలియచేస్తూ మరి రజనీని ప్రవీణ్ గారు ప్రేమించేవాడుగా ఉండాలి అని, మరి రజనీ తన భర్తకు లోబడే స్త్రీగా ఉండాలని లేఖనంలో తెలియచేస్తూ ఉన్నారు. అలాగైతే ఇక్కడ ఒక శ్రేష్టమైన వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అటువలే క్రీస్తు కూడా అన్నాడండి. ఈ ఇరువురు మధ్యలో క్రీస్తు అనే ఒక ఆయన వచ్చారు. ఎవరా క్రీస్తు? ఎవరండి ఆ క్రీస్తు? ఆయన సృష్టికర్త అయిన దేవుడు. యేసుక్రీస్తు ఎవరండి? ఈజ్ ది క్రియేటర్ గాడ్. సృష్టికర్త అయిన దేవుడైన ఆయన సృష్టించిన వాడు వారి కుటుంబానికి ఆయన కర్తగా ఉండాలి, ఆయన ప్రభువుగా ఉండాలి. ప్రతి విషయంలో వారి ఇరువురు కలిసి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆయన పాదాల సన్నిధిలో ఇరువురు కూర్చొని ఆ సమస్యను మొట్టమొదట ఆయనతో చర్చించాలి. ప్రభువా, మా జీవితంలో ఈ సమస్య ఉన్నది, మా జీవితంలో ఈ అక్కర ఉన్నది, మేము మిమ్మును ఆశ్రయించాం. మరి అమ్మాయి ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకుందని
గత దినం నేను విని సంతోషించాను. ఐ డోంట్ నో అబౌట్ ప్రవీణ్. ఓకే, థ్యాంక్ గాడ్. ఇరువురు ప్రభువుని ఎరిగిన వారు, ఇరువురు ప్రభువులో బాప్తిస్మం పొందినవారు. కాబట్టి ఇరువురు కూడా బోత్ ఆర్ బిలీవర్స్. ఎస్, బోత్ ఆర్ బిలీవర్స్. ఇరువురు కూడా విశ్వాసులుగా ఉన్నారు. విశ్వాసులైన వారి కుటుంబానికి క్రీస్తు ప్రభువారు ఆయన కర్తగా ఉండాలి, ఆయన రాజుగా ఉండాలి, ఆయన ప్రభువుగా ఉండాలి. ఎందుకంటే వారిని సమకూర్చిన వాడు ఆయనే, వారిని ఇక్కడ కూర్చుండబెట్టిన వాడు ఆయనే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. వివాహాలు పరలోకములో దేవుడు నిర్ణయిస్తాడంట. ఆ విధంగా దేవుడు నిర్ణయించి రజనీని, ప్రవీణ్ని దేవుడు ఈ దినము వివాహం ద్వారా ఐక్యపరుస్తూ ఉన్నాడు. ఈ కార్యాన్ని దేవుడే తన నా మహిమార్థంగా జరిగించాలని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.